మీరు ఖచ్చితంగా ఫీ పే చేయాలంటున్నారు. పే చేస్తారా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా రాను రోజుల్లో ఖచ్చితంగా సహకరించాలి. సహకరించాలేరా? ఓకేనా? నా పేరు బామన్న నందు. నేను ఏబీవీపీ తెలంగాణ స్టేట్ హాస్టల్స్ కో కన్వీనర్. మీకోసమే కరీంనగర్ నుంచి వస్తున్నాను అనమాట. అన్న సునీల్ అన్న ఇక్కడ ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్. ఓకేనా? మీ అందరూ బంధుకు సహకరించాలి. కాలేజ్ ఉంటే మన పాలిటెక్నిక్ కొరత నుండి మాట్లాడుతున్నా. గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది జియో 97 అనేసి. ఆ జియో 97 ఏముంది అంటే ప్రతి ఒక్క పాలిటెక్నిక్ కాలేజ్ని కూడా శక్తి స్కీమ్లో కలుపుతాం అనేసి ఉంది. శక్తి స్కీమ్ అనేది అండర్ లేబర్ డిపార్ట్మెంట్ వస్తుంది. పాలిటెక్నిక్ అనేది టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. మాకు ఎస్పీటెట్ అని వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంటే ఉంటుంది. పాలిటెక్నిక్స్ అన్నిటిని కూడా మేము ఎస్బీటెట్లోనే ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే శక్తిలో కలిపితే ఏమవుతుందంటే మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు. ఒకవేళ లాటరల్ ఎంట్రీ ఉన్నా మేము లాటరల్ ఎంట్రీకి ఎంట్రీ అయినా మా సర్టిఫికేట్ పైన లేబర్ డిపార్ట్మెంట్ అనే వస్తుంది. దానికి ఏఐసిటీ అప్రూవల్ లేదు, ఎన్బిఏ అప్రూవల్ లేదు. ఏఐసిటీ ఎన్బిఏ అప్రూవల్ ఉంటే మాత్రమే మేము వైట్ కాలర్ జాబ్స్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇట్లా ఉంటే ఏంటంటే మేము బ్లూ కాలర్ జాబ్స్ చేయాల్సి వస్తుంది. మాకు వైట్ కాలర్ జాబ్ ఎస్బీటెట్ త్రూ మేము పాలిటెక్నిక్ త్రూ వైట్ కాలర్ జాబ్స్ చేస్తాం. పాలిటెక్నిక్ అయిపోగానే మాకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ సెక్టార్స్లలో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు. ఇప్పుడు శక్తి మార్చితే ఏమవుతుందంటే మాకు గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉన్నాయి. మేము ప్రైవేట్ సెక్టార్లోనే జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మాకు ఎస్బీటెట్టే కావాలని ప్రతి పాలిటెక్నిక్ కాలేజ్ నుండి మేము అడిగేది ఒకటే, మాకు ఎస్బీటెట్ మాత్రమే కావాలి, మాకు శక్తి వద్దు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలలు బంద్ పిలుపుడం జరిగింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో శక్తి స్కీమ్ అనేది జియో నెంబర్ 97 వల్ల ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యార్థులు అయితే జియో నెంబర్ 97 వల్ల విద్యార్థులను ఈరోజు లాటరల్ ఎంట్రీ చేయలేకపోతున్నారు. రేపు ఇంజనీరింగ్ చేయాలంటే విద్యార్థులు ఎంతో ఇబ్బందికరం. రేపు పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ చేయలేకపోతారు. ఈ జియో నెంబర్ 97 వల్ల ఎంతోమంది విద్యార్థులు రాను రోజుల్లో ప్రైవేట్ జాబ్ చేస్తారు. వెంటనే జియో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలి. లేని రాను రోజుల్లో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం చేతగాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జియో 97 అలాగే శక్తి స్కీమ్ అనేది ప్రవేశపెట్టి విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే ఈ చెత్తకూత మానుకొని విద్యలకు న్యాయం చేయకపోతే రాను రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాం. నా పేరు బామల్నందు, ఏబీవీపీ తెలంగాణ స్టేట్ హాస్టల్స్ కో కన్వీనర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు గురుకుల శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల బంద్ విజయవంతం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క శక్తి స్కీమ్ చేయడం వల్ల ఒక పాలిటెక్నిక్ విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. వెంటనే ఈ యొక్క జియో నెంబర్ 90 వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క రేవంత్ రెడ్డిని గంత దిబ్బ వరకు కూడా విద్యార్థి పరిషత్ ఊరుకొని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు మాడవేణి సునీల్, ఏబీవీపీ జగిత్యాల జిల్లా కన్వీనర్.